హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం మైబాద్ రోడ్ వెంకటాపాలెం ఊరు దాటగానే కమర్షియల్గా ఉన్నటువంటి వెంచర్ని అయితే మీకు అయితే ఈరోజు చూపించబోతున్నాను అండి. రోడ్డుకి ఆనుకున్నటువంటి వెంచర్ని. అందులో ఆల్రెడీ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, నాన్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే నేను గూడూరుపార్ రోడ్లో ఉన్నటువంటి వెంచర్ని మీకు ఆల్రెడీ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ వెంచర్ని కూడా చూడడం జరిగింది. ఇది కూడా నేను వీడియో తీయాలనే ఆలోచనతోనే ఈరోజు అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కేకే బైపాస్ అని చెప్పేసి మార్క్ కూడా పెట్టారు. మనకి కురవి కోదాడు నుంచి మనకి కనెక్టివిటీ అయ్యే హైవే మనకి గ్రీన్ఫీల్డ్ హైవేని అనుసంధానంకి మనకి నాగపట్టు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఓవరార్కి ఇవి అన్నీ కూడా అనుసంధానం చేస్తున్నారనమాట. లింక్ చేస్తూ ఉన్నటువంటి హైవేలు కూడా మార్క్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ మార్క్ కూడా మన వెంచర్కి, ఇప్పుడు మీకు చూపించబోయే వెంచర్కి ఆ మార్క్కి ఎంత దూరం ఉంది, అసలు మైబాద్ రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారో అది నిజమా అబద్ధమా అనేది టోటల్గా ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియో ఉంటుందండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్ని అయితే ఎల్పీ నెంబర్ అయితే రావడం జరిగింది. ఆ వీడియోని కూడా షూట్ చేస్తాను. అలాగే మనకి పుట్టకోటలోది కాకపోయినా మనకి ఇప్పుడు క్షేత్ర 2 అనేది కానీ నా నెక్స్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక వీడియో ఉంటుందండి. నాకు తెలిసి క్షేత్ర 2 ఇంకా ఎల్పీ నెంబర్ అనేది రాలేదు కాబట్టి ప్రపోజల్లో ఉంది, కానీ చాలా వరకు బుకింగ్ అయితే అవుతున్నాయి. ఒకవేళ క్షేత్ర 2 కావాలనుకున్నా పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్ని మీకు అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా కానీ టోటల్గా ఇప్పుడే మీరు నాకు ఒకసారి కాల్ చేయొచ్చు. అంటే పుట్టకోటలో నేను ఇంకా వీడియో చేయకముందే మీరు వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం, చూపిస్తాను నేను. ఎందుకంటే ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. నేను వీడియో తీయడం మాత్రమే ఉంది, ఎందుకంటే నేను ఎల్పీ నెంబర్ వచ్చేదాకా ఆగాను అనమాట. ఇప్పటికి చాలా ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ జరిగాయి, బుకింగ్స్ కూడా జరిగాయి అనమాట. ఇది విషయం వచ్చేసి నేను వీడియో అనేది కంపల్సరీగా షూట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా పాత వీడియోస్ కూడా ఉంటుంది. ఇదే రూట్లో గూడూరుపార్ రూట్లో ఉన్నటువంటి వెంచర్ను కూడా, మారంతల్లి దగ్గర ఉన్నటువంటి వెంచర్ను కూడా రూట్లో ఉన్నటువంటి ఎంతవరకు వెడల్పోయింది అనేది కూడా టోటల్గా వీడియో చేశాను. ఒకసారి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోస్కి వ్యూస్ అనేది కొంచెం తగ్గుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తోటి మిత్రులందరికీ కూడా నా యొక్క వీడియోని షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు వెంచర్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి మారంతల్లి రోడ్ అండి. ఇది మన ఖమ్మం రోడ్ అనమాట. ఖమ్మం నుంచి మనం ఇలా వచ్చాం. మనం ప్రజెంట్గా ఇలా పోతే మనకి మైబాద్ రోడ్ వస్తుంది, ఇలా వెళ్తే గూడూరుపార్ రోడ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను గూడూరుపార్లో మనం వెంచర్ ఉందని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే అది చూడండి ఒకసారి. లోపలికి వెళ్తే ఇలా ముందుకెళ్తే మనకి రోడ్ని కూడా చాలా వెడల్పు చేస్తున్నారండి. ఇల్లులోనే చెప్పేసి ఇది వెడల్పు చేయాలి. ఇల్లు లేని దగ్గర మొత్తం చాలా వరకు వెడల్పు చేశారు. అది కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్ అనేది. అక్కడ నాగపూట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మార్క్ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాం మీకు. ఓకే అండి, మనం వెంచర్కి వెళ్దాం. ఈ బండికి వెళ్ళి ఈ మైబాద్ రోడ్లో మన వెంచర్ ఉంటుంది. ఓకే, రోడ్కి ఆనుకునే ఉంటుంది వెంచర్ కూడా. ఇక్కడ నుంచి మన వెంచర్ వెళ్ళేదాకా, ఇప్పుడు మీకు షూట్ చేసే వెంచర్ దాకా టోటల్గా ఇలానే రోడ్ అనేది వెడల్పు చేయడం జరిగిందండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే వెంచర్లోనే కాకుండా ఈ చుట్టుపక్కల వెంకటాపాలెం కానీ, గూడూరుపార్ రోడ్లో కానీ, చుట్టుపక్కల మీకు తెలిసిన మారంతల్లి చుట్టుపక్కల ఎక్కడ కానీ మీకు తెలిసిన ఏమన్నా ఫ్లాట్స్ ఏమన్నా తక్కువలో ఏమన్నా దొరికితే మీరు వెంటనే తీసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా వాల్యూ పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్, ఈ రోడ్ అంతా వెడల్పై డబుల్ రోడ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడైతే మీరు వెంచర్ చూడండి, ఈ రోడ్డు ఎంత వెడల్పోయింది అనేది ఒకసారి చూసి తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు వెంచర్కి వెళ్ళే ముందు మీకు ఇక్కడ మార్క్ పెట్టారండి. ఆ మార్క్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ బండ మీద ఇక్కడ కొంచెం ముందుకు పోతే వేప చెట్టు దగ్గర మన వెంచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ చూస్తున్న ఈ మార్క్ వచ్చేసి కేకే బైపాస్ అండి. అంటే కురవి కోదాడ అనమాట. కురవి నుంచి వచ్చే మనకి టోటల్గా మనకి కోదాడికి అనుసంధానం అయ్యే గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. ఇది మీకు నేను లాస్ట్ చూపించినట్టు గూడూరుపార్ రోడ్లోదేమో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్, ఇది వచ్చేసి మనకి కురవి కోదాడ గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. ఇది హైవే మనకి అనుసంధానం అన్నీ కూడా అనుసంధానం అవుతుంది అనమాట. ఆ హైవేకి అన్నీ కూడా. ఇది మన వెంచర్ వచ్చేసి యాప్ షెడ్ దగ్గర మీకు ఇక్కడ మార్క్ కూడా వెళ్తుంది. ఈ గుట్ట మీద నుంచి ఇప్పుడు ఇక్కడ మీకు మార్క్ అయితే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి వెంచర్ మొత్తం ఒక్కసారి చూడండి వ్యూ అనమాట. ఇది టోటల్గా స్టార్టింగ్ రేంజ్లో ఉందండి డెవలప్మెంట్స్ అయితే. డిటీసీపీఏ అనమాట. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతున్నటువంటి ఈ బ్రోచర్ అనమాట. టోటల్గా వచ్చేసి ఇది 3.5 ఎకరాల్లో వేసినటువంటి వెంచర్ అనమాట. ఇది ఈ చివరి వరకు ఈ స్తంభం దాకా ఉంటుంది. అంటే వీళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఈ రోడ్ అనేది టోటల్గా వెడల్పోయిన తర్వాత దీన్ని చుట్టూ ప్రీకాస్ట్ అన్నా లేకపోతే ఫిక్స్డ్ గోడన్నా బిల్లల గోడన్నా పెట్టేసి
ఫిక్స్గా చేద్దామని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ అనమాట. అప్పటిదాకా అలా ఉంచారనమాట. ప్రజెంట్గా డీటీసీపీ అండి, స్పాట్ రిజిస్ట్రేషను, ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. ఈ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి దానికి గ్రీన్ బెల్ట్ అనమాట. సపరేట్గా 3.5 ఎకరాలు చిన్న వెంచర్ అనమాట. దీంట్లో ప్రజెంట్గా కాస్ట్ వచ్చేసి అంటే రోడ్స్ అంటే దీంట్లో డెవలప్మెంట్స్ రోడ్ ఒకటే ఫామ్ చేశారండి, ఇంకేం డెవలప్మెంట్స్ కాలేదు. ఈ హైవే అనేది వెడల్పు అయిన తర్వాత కంపల్సరీగా అంటే వెడల్పు స్టార్ట్ అవుతుంది, ఈ టోటల్గా మనకి ఎంతది పోద్ది అనేది వాళ్ళు మెజర్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు గోడ పెట్టుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారండి, డిస్టర్బెన్స్ లేకుండా. రీసెంట్గా వేసినటువంటి వెంచర్ అనమాట ఇది. 3.5 ఎకరాల్లో వేసినటువంటి వెంచర్. దీంట్లో 12,900 ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అయితే. అదే ఈస్ట్ కావాలంటే మాకు 13,200 ఉంటుంది. మనకి కార్నర్ అయితే 13,300 ఉంటుంది. మీకు కమర్షియల్ అయితే బిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 2-3 ప్లాట్స్ దాకా ఉండే. కమర్షియల్ వచ్చేసి 16,000 దాకా ఉంటుందండి గజం వచ్చేసి. ఈ ఏరియాలో ఒక ఫ్లాట్ అయితే ఉంది నేను చూసినంత వరకు. కొంచెం పక్కన ఈ రాయి కనపడుతుందిగా, ఇక్కడ కూడా ఒకటి ఉందండి. కమర్షియల్ అయితే మనకి 16,000 చెప్తున్నారండి. స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం 12,900 నుంచి మనకి గజం అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకి ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి చాలా అయితే చాలా వాల్యూ పెరిగిద్దండి. కాబట్టి మీరు ఇప్పుడే తక్కువలో ఉన్నప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే 12,900 అంటే చాలా తక్కువ ప్రైస్. హైవేకి ఆనుకోండి, మనకి లోపలికి ఎక్కడో కాదు. లోపలికైతే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైస్ పెడితే అనుకోవచ్చు. ఇది రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే మాత్రం కమర్షియల్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఫ్యూచర్లో ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా, చిన్న దాబా కానీ హోటల్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ 2-3 ఫ్లాట్స్ తీసుకుంటే చిన్నగా ఏదైనా పెద్ద దాబా లాంటిది పెట్టుకున్నా కానీ బాగా నడిచింది. ఈ ఏరియాలో దాబా లాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇలా ఏమన్నా మీకు ఆలోచనలు ఉంటే మాత్రం అంటే మనీ అనేది ఉన్నవాళ్ళు ఫ్లాట్ తీసుకోవాలా వద్దా అనేది. కానీ కంపల్సరీగా డబ్బులున్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఎవరి తీసుకోకుండా మీరు డబ్బులుంటే క్లియర్ టైటిల్ ఉన్న దాంట్లో అయితే తీసేసుకోండి, నో ప్రాబ్లం అండి. ఇది క్లియర్ టైటిల్ అనమాట, ఎటువంటి లేదు. రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ మన రాపర్తి నగర్లో ఆఫీస్ ఉంటుంది, ఒకవేళ మీరు ఖమ్మం రాపర్తి నగర్లో ఆఫీస్ ఉంటుంది, మీరు ఒకవేళ వస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి కమర్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళకైతే బాగుంటుందనేది నా ఆలోచన అండి. ఎందుకంటే దాబా కానీ, హోటల్ కానీ, షాప్స్ కానీ, పెట్రోల్ బంక్ కానీ ఇలాంటివి ఏమన్నా ఏర్పాటు చేసుకునే వాళ్ళకైతే కమర్షియల్గా బాగుంటుంది. బంక్ అయితే ఒక 1000 గజాల్లో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 420 దాకా ఉంది. మొత్తం 4 ఫ్లాట్స్ దాకా ఉంటుంది. మీకైతే బంకు ఇలాంటి ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది ఆలోచన. ఆ ఏరియాలో బంకు లేదు, దాబా అనేది కూడా అంతగా ఏమీ లేదు. ఒకవేళ మంచిగా నడిచిద్ది, రోడ్డు వెడల్పోయిన తర్వాత. ఇంకొకటి కురవి నుంచి వచ్చేది మనకి, కురవి కోదాడు నుంచి లింకు కలిపే హైవే బైపాస్ వచ్చిన తర్వాత అన్నీ కూడా మనకి ఒక అనుసంధానమైన తర్వాత మనకి అందరూ కూడా ఎగ్జిట్ పాయింట్ కూడా అక్కడే వెంకటాపాలెంలోనే ఒకటి ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఫిజికల్గా వచ్చి చూడండి సైటు. నచ్చిందంటే ప్లాన్ చేసుకోండి, లేదంటే వీడియో మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మైబాద్ రోడ్లో గజం అనేది కమర్షియల్ రోడ్డు పక్కన అయితే అంత ఉంటుంది. వెంకటాపాలెం ఊరు దాటిన తర్వాత గజం అనేది ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన కలిగిందని నేనైతే అనుకుంటున్నాను. కమర్షియల్ అయితే 16,000 ఉందని డీటీసీపీ అయితే. లేని కొన్ని అయితే మాత్రం కొంతమంది వేరే వాళ్ళు కూడా 14,000 అట్లా చెప్తున్నారు. కొంతమంది కొంచెం ఊరు దగ్గర అట్లయితే మాత్రం 20,000 అట్లా కూడా చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేసి పుట్టకోట ఆ వీడియో అన్న చేస్తాను. పుట్టకోటలో వేసినట్టు కొత్త వెంచర్, లేకపోతే క్షేత్ర 2 అన్న చేస్తాను. ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్ని అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.